అందరికీ నమస్కారం. మిత్రులారా, ఆయిల్ ఈ ఆయిలు, నెయ్యి గురించి బాగా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది కదా ఇప్పుడు. ఏ ఆయిల్ వాడాలి అని చెప్పి దాని మీద రకరకాలు ఎవరికి తోచినట్టు వాడు మాట్లాడుతున్నాడు. సరే కానివ్వండి. కాకపోతే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం. దీంట్లో రాజకీయాల గురించి మనం చేయట్లేదు. ఇప్పుడు మనం బయట షాపుల్లో కొంటున్నాం. అంటే ఈ సూపర్ మార్కెట్‌లో, షాపుల్లో ప్యాకెట్‌లో వస్తున్నాయి కదా ఆయిల్. ఆ ఆయిల్ మనకు సన్‌ఫ్లవర్ ఆయిలు లేకపోతే పల్లి నూనె అయితే తీస్తే 100-150, ఇంకా ఆఫర్‌లో అయితే 60-70లకు కూడా దొరుకుతున్నాయి కొన్ని బ్రాండ్‌లు. కానీ అదే ఆయిల్‌ని మనము గిర్నీ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని గ్రైండ్ చేసి ఆయిల్ ఫిల్టర్ చేసి తీయడానికి ఒక లీటర్‌కి రూ. 300-400 ఖర్చవుతుంది. మరి మనం రూ. 60కి, రూ. 70కి తీసుకునేటువంటి ఆయిలు ఎంతవరకు నమ్మొచ్చు? అదెవరు పట్టించుకోరు. ఇప్పుడేదో కొత్తగా ఈ యానిమల్ ఫ్యాట్ అని చెప్పి, అంటే జంతు కొవ్వుల నుంచి తీసినటువంటి ఆయిలు వాడుతున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. మన తిరుపతి బాలాజీకి కూడా ఇచ్చారు, తినిపించారంట కదా! మరి ఇది అంటే యాక్చువల్‌గా ఈ న్యూస్ వచ్చిన తర్వాత అసలు ఏంటి యానిమల్ ఫ్యాట్ ఏంటి? దాని నుంచి ఆయిల్ వస్తే దాన్ని కనుక్కోలేకపోవడం ఏంటి? అని ఒక చిన్న పోస్ట్ మార్టం అనుకోండి. మనం స్టింగ్ ఆపరేషన్‌లు అనకూడదు మనం. పోస్ట్ మార్టం లాగా చేశాం. అసలు ఎలా చేస్తారు ఇది? ఏంటి? దాన్ని చేస్తే దాన్ని తీసుకునేటప్పుడు కనుక్కోలేకపోవడం ఏంటి? అని ఒక చిన్న, అంటే తెలిసిన వాళ్ళు. ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉన్నాయి, కొన్ని ఏరియాలున్నాయి. కాటేదాను అటువంటి ఏరియాలుంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం. అసలేంటి? ఏం జరుగుతుంది అన్నది. అది ఎలా చేస్తారో తెలుసా నిజం చెప్పాలంటే? ఇప్పుడు ఈ జంతు వధశాలలుంటాయి కదా! ఈ ఆవుల్ని, మేకల్ని మొత్తం కట్ చేస్తారు కదా! స్లాటర్ హౌసెస్ అంటారు. అక్కడి నుంచి కట్ చేసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి జంతు కళేబరాలు ఏవైతే దాంట్లో మాంసం ఉంటాయి, ప్లస్సు ఈ కండరాలుంటాయి, ఆ పైన ఉన్నటువంటి తోలు, గిట్టలు, పేగులు మొత్తం ఎవ్రీథింగ్. ఇంకా మిగిలిపోయింది ఏదైతే మిగిలిపోయిందో దాన్ని లారీల్లో నింపుతారు. లారీల్లో నింపి దాన్ని పంపిస్తారు. ఎక్కడైతే ఇటువంటి జంతు కొవ్వులతో నూనెలు తీసేటువంటి కార్ఖానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పంపిస్తారు. అక్కడ పంపిస్తే మొత్తం డైరెక్ట్ వెళ్ళిపోద్ది. తీసుకున్న తర్వాత వాళ్ళేం చేస్తారంటే, ఆ వచ్చినటువంటి ఆ మెటీరియల్‌ని మొత్తం పెద్ద పెద్ద డ్రమ్ములు, గంగాళాల్లో నింపేస్తారు. నింపేసి మూతబెట్టి దాన్నలా ఒక 3, 4 రోజులు కుళ్ళేటట్టు చేస్తారు. బాగా కుళ్ళుతుంది. కుళ్ళి ఒక విధమైనటువంటి వాసన వస్తుందంట. అది వాళ్ళు చెప్తారు. ఆ స్మెల్ వచ్చినప్పుడు మాకు తెలుస్తది సార్ అది. ఎప్పుడు ఏం చేయాలి అన్నది. వచ్చి కొన్ని దాంట్లోంచి పురుగులు లేచిపోతాయంట. పురుగులు ప్రొడ్యూస్ అవుతాయి, పోయేడిపోతుంటే ఎగిరిపోతాయంట. మొత్తం అంతా ఏదైతే లైవ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మెటీరియల్‌ని సన్న సెగ మీద వేడి చేస్తారు. మంట పెట్టేసి కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్‌గా వేడి చేస్తారు. వేడి చేసి కనీసం 3-4 రోజులు మెటీరియల్ ఇంకా హార్డ్‌గా ఉంటే కనీసం వారం రోజులు కూడా పడుతుందంట. నాన్ స్టాప్‌గా ఎక్కడ ఆగకూడదు. ఒకసారి మంట మొదలుపెట్టేస్తే దాన్ని కంటిన్యూయస్‌గా దాన్ని చేస్తారు. ఇలా చేయడం వల్ల దాంట్లో ఆ ఎముకలు ప్లస్ ఆ మజిల్స్‌లు, తోలు ఉన్నటువంటి ఆ నూనంతా దిగుతుంది. ఆ నూనె ఏదైతే తేలుతుందో దాన్నంతా కూడా వేరు చేసి సెపరేట్ పెడతారు. దాన్ని కొంచెం ఫిల్టర్ చేసేసి, దాంట్లో బొచ్చు అవి ఇవి ఉంటాయి కదా! దాన్ని ఫిల్టర్ చేసేసి క్యాన్స్‌లో నింపేసి దాన్ని ఎక్కడికి సప్లై చేయాలో అక్కడికి సప్లై చేస్తారు. దాన్ని లీటర్ రూ. 8 ఇంకా చీప్ దొరుకుద్దండి. మనం 300, 400 అంటే కాస్ట్‌లీ అయిపోద్ది కదా! రూ. 60, రూ. 70 ఆఫర్‌లో చూస్తున్నాం. ఇది ఇంకా ఆఫర్, ఇంకా మంచి ఆఫర్ ఇస్తారంట వాళ్ళు. దాన్ని 100 లీటర్లు క్యాన్‌లో చేసి పంపిస్తారు. పెద్ద పెద్ద హోటల్స్‌కి పోతున్నాయి. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ హోటల్స్‌కి పంపిస్తున్నారు వాళ్ళు.
దాన్ని తీసుకొని వీళ్ళేం చేస్తారంటే ప్యూర్ దాంతో కాకుండా అది ఒక 60-70% ఎనిమల్ ఫ్యాటు, ఒక 20-30% నార్మల్ ఆయిల్ కలిపేసి దాన్ని వాడేసుకుంటారు. బాయిల్ అయిపోయి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఎటువంటి స్మెల్ రాదు. అందులో యానిమల్ ఫ్యాట్‌తో చేశారు కాబట్టి అది టేస్టీగా ఉంటుందంట. మామూలు ఆయిల్ కన్నా కూడా అది చాలా టేస్టీగా ఉంటుందంట. ఫుడ్ తింటే. ఒక ప్లేట్ తినేవాడు 2 ప్లేట్లు తింటారు. దాంతో బిజినెస్ పెరుగుతుంది. ప్లస్ వీళ్ళకి కావాల్సిన బిజినెస్ వీళ్ళకొస్తుంది. ఖర్చు తక్కువ అవుతుంది. మరి బయటికెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పి బిర్యానీలు నానా దరిద్రాలు తింటున్నారు కదా బయట. మరి అవి ఎంతవరకు సేఫ్టీ అన్నది మీరే ఆలోచించండి. వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు హోటల్స్‌ని అడిగితే నిజంగా ఇది అయిన తర్వాత ఇంత చేస్తున్నారు కదా! ఎనిమల్ ఫ్యాట్ ఇలా ఉంది కదా! దాన్ని తీసుకుంటే చిన్న ఫీవర్‌ల దగ్గర నుంచి క్యాన్సర్‌లు వచ్చి హార్ట్ అటాక్ దాకా వచ్చి చచ్చిపోతారు. డౌట్ లేదు అందులో. మరి ఇంత అంటే మోసము, దగా చేస్తున్నారు అవన్నీ అని మనం ఫీల్ అవుతాం కదా! వెళ్ళి హోటల్స్ వాళ్ళని అడిగితే మీరు ఎందుకు వాడుతున్నారంటే, సార్ ఇది చేస్తున్నాం మేము కాదనట్లేదు. ఇంత పెద్ద పెద్ద హోటల్స్ పెట్టాము. చిన్న కాకా హోటల్ పెడితే ఎవడు రాడు. చిన్న ఒక పూరి గుడిసేసేసి దాంట్లో సిమెంట్ బల్లలేసేసి కూర్చోమంటే ఎవడు రాడు. వాళ్ళకి 5 స్టార్ ఫెసిలిటీస్ కావాలి జనాలకి. మంచి లైటింగ్‌లు కావాలి, మ్యూజిక్‌లు కావాలి, ఉన్నటువంటి స్టాఫ్‌కి మంచి బట్టలేసుకోవాలి, నీట్‌గా వచ్చిన వాడికి నమస్కారాలు పెట్టడానికి గేట్ కీపర్లు కావాలి, స్మెల్ కావాలి, ఇవంతా కావాలి, మెయింటైన్ చేయాలి. హై క్లాస్ ఉండాలి అందరికీ, ప్రతి ఒక్కరికి. పెట్టేటువంటి ఆ ఫుడ్ కూడా కాస్త నీట్‌గా టిష్యూ పేపర్లు పెట్టేసి, చేతులకు గ్లౌస్‌లు వేసుకొని, ముఖానికి మాస్కులు కట్టుకొని, మొత్తం హైజీనిక్‌గా ఉండాలి. 5 క్లాస్ 5 స్టార్ రేంజ్‌లో కావాలి. కానీ డబ్బులు మాత్రం రూ. 100 ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? నువ్వు హై క్లాస్ ఆలోచించినప్పుడు పే చేయడం కూడా అలాగే ఉండాలి. 100% ఎవరికి ప్రతి ఒక్కరు కూడా 100% హెల్త్ కావాలి. ప్యూర్‌గా వాడాలి ప్రతి ఒక్కటి. అలాగే అన్నీ కూడా ఆర్గానిక్, కెమికల్స్ లేకుండా ఎవ్రీథింగ్ హెల్తీ ఫుడ్ నిజంగా ఇవ్వాలి అంటే ఒక్క చపాతీ వచ్చి రూ. 100కి అమ్మాలి మేము. మా ఖర్చులన్నీ వేసుకొని, మా స్టాఫ్ ఖర్చులన్నీ వేసుకొని, ఒక మామూలు చపాతీ, ప్లెయిన్ చపాతీ కాల్చి ఇవ్వాలి అంటే రూ. 100 ఖర్చవుతుంది. అటువంటిది ఇంకా బిర్యానీ, ఇప్పుడు బిర్యానీలు ఇస్తున్నాం. ఒరిజినల్‌గా బాస్మతి రైస్ తీసుకొనొచ్చి, దాంట్లో ఒరిజినల్ ఆయిల్స్ వాడి, దాంట్లో వాడేటువంటి మసాలా దినుసులన్నీ కూడా కరెక్ట్‌గా చేసి అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు 5 స్టార్ రేంజ్‌లో ఇవ్వాలి అంటే నిజంగా 5 స్టార్ చార్జే చేయాలి సార్ మేము. 5 స్టార్ హోటల్‌కి పెడితే ఒక బిర్యానీ 1200, 1300 అమ్ముతారు. మరి 200, 300కే కావాలి జనాలకి. ఇంకా ఇస్తే రూ. 100 కావాలి, దాంట్లో డిస్కౌంట్ కూడా ఇవ్వాలి. ఎవడిస్తాడు? వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు నా హెల్త్ రూ. 100ది, నా హెల్త్ వాల్యూ రూ. 100 అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. మేము చేసే తప్పేముంది? బతకాలి. కాబట్టి మేము చేస్తున్నాం. తప్పదు. లాభాలు మేమేమి జనాలకి సంఘ సేవ చేయడానికి మేము పెట్టుకోలేదు కదా! మేము బతకాలి కదా! దాంతో పాటు. సో, మేము చేసేది బిజినెస్ అంతే. దాంట్లో ఇంకా తప్పు, ఒప్పులు లేవండి. జనాలకి ఏది కావాలో రూ. 100 కావాలో రూ. 100 మేము తయారు చేసి ఇస్తున్నాం. డిసైడ్ చేసుకోవాల్సింది పబ్లిక్కే. రూ. 100 దానికెళ్తున్నావా? రూ. 1000 దానికెళ్తున్నావా? రూ. 2000 దానికెళ్తున్నావా? దాన్ని బట్టి దాని క్వాలిటీ ఉంటుంది. నువ్వు పే చేసేది రూ. 100 పే చేసి రూ. 2000 క్వాలిటీ, రూ. 4000 క్వాలిటీ ఇవ్వాలంటే సంఘ సేవ కాదు కదా ఇదంతా. ఆశ్రమాలు నడిపించలేదు కదా మేము మీ లెక్క అని చెప్పి ఉల్టా నాకిచ్చారు. కాబట్టి మీరు బయటికెళ్ళి టేస్టీగా ఉంది, రుచికరంగా ఉంది, మంచి కలర్‌ఫుల్‌గా ఉంది, పెద్ద హోటల్‌లో తిన్నాము అని చెప్పి మీరు ఆనందపడిపోతారు. స్టేటస్ సింబల్ పోతారు కదా! నిజంగా బయటికెళ్ళడం అనేది. మేము పెద్ద హోటల్‌కి పోయామని చెప్పి స్టేటస్ సింబల్‌కి పోతారేమో చాలామంది. చూద్దాం. మరి ఇది హోటల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎనిమల్ ఫ్యాట్ తయారు చేసేవాడు, ఆయిల్ తీసేవాళ్ళు, అరె మీరు తప్పు చేయట్లేదా? మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే, వాళ్ళు పోస్ట్‌మార్టమే చెప్పారు. ఒక పోస్ట్‌మార్టం చేసి దానివల్ల రిపోర్ట్ ఏమొస్తదంటారు చూసారా? శవానికి శవ పరీక్ష చేసి కారణం ఏంటనేది. అటువంటి పోస్ట్‌మార్టం ఎటువంటిది. వాళ్ళేం మాట్లాడతారు మీరే వినండి. వాళ్ళ వర్షన్ ఎలా ఉందో చూడండి. సరే, మేము ఈ ఆయిల్ అమ్ముతున్నాం. మేము అమ్మే ఆయిల్ ప్యూర్ కాదంటున్నారు. మరి మార్కెట్‌లో వచ్చే ఆయిల్స్ అన్నీ ప్యూరా అండి? దాంట్లో కెమికల్స్ కలవట్లేదా? వాటిని ప్రాసెస్ చేసేటప్పుడు అవి స్టోర్ ఉండడానికి ఎన్ని కెమికల్స్ కలుపుతారు? వాటికి బ్రాండ్ నేమ్ పెట్టి, టాక్స్‌లు కట్టి బయట తీసుకొచ్చి అమ్మేస్తే మీకు ఓకేనా? అప్పుడు కొనుక్కుంటారా?
వాటి వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వవా? అవి వాటిలో కెమికల్స్ లేవా? ఆ ఆయిల్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లమ్స్ రావట్లేదా? ఒకసారి కనుక్కోండి డాక్టర్ని మీరు. ఇవన్నీ బయట వాళ్ళు బ్రాండ్ నేమ్‌తో వచ్చే ఆయిల్స్ వల్ల అవుతున్నాయి. మీరు అమ్ముతారని మమ్మల్ని అంటారేంటి? వాళ్ళు బ్రాండ్ పేరు పెట్టుకొని ట్యాక్స్‌లు కట్టి అమ్ముతున్నారు కాబట్టి అది లీగలా? మేము అనాథరైజ్డ్‌గా అమ్ముతున్నాం కాబట్టి మాకు తప్పా? మేము కూడా ట్యాక్స్‌లు కడతాం. బ్రాండ్ పెట్టుకుంటాం. కొంటారా? మేము తప్పు చేస్తున్నామంటే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా కేస్ పెట్టండి. వాళ్ళ మీద ఎందుకు కేస్ పెట్టరు మీరు? అల్టిమేట్‌గా ఈ ఆయిల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. ఓకే. బయట వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. మీరు బయట తీసుకున్న ఆయిలు అది మాకన్నా ఘోరంగా ఉంటుంది. మేమే ఇంకా చాలా బెటరు. వాటిలో ఇంకా కెమికల్స్ ఎక్కువ కలుపుతారు. వాళ్ళేంటంటే మనీ పెట్టుకొని బ్రాండ్ నేమ్స్ పెట్టుకొని ఇంకా వాటిలో టాక్స్‌లు కట్టుకుంటున్నారు కాబట్టి ఓకే. మేము కూడా కట్టుకుంటాం. మేము బ్రాండ్ నేమ్ పెడతాము. కేస్ పెట్టామంటే ముందు వాళ్ళ మీదే పెట్టండి. మీరిది తప్పనిపించట్లేదని అడుగుతున్నారు. అవును. తప్పనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తాను వినండి. మేము ఫస్ట్‌లో సరే, ఇప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, వేరుశనగ ఆయిల్ గాని తీసుకొచ్చి ఒరిజినల్‌గా తీసుకొచ్చి గిర్నీలో పెట్టి ఒక లీటర్ ఆయిల్ తీయాలంటే 500-600 ఖర్చవుతుంది. ఒక రూ. 50 ప్రాఫిట్ ఏసుకున్న 600, 650 పెడుతుంది. 650 పెట్టి మీరు కొంటారా? కొనరు కదా! మీరు కొనరు. పోనీ ఇలా పెడుతుంటే మీరు తప్పు చేస్తున్నారు అంటున్నారు. ఎలాగా? అంత హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించే వాళ్ళైతే గవర్నమెంటే పెట్టాలి కదా గిర్నీలు. వీళ్ళకెందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు బయట వాళ్ళకి కూడా ఆయిల్స్ తయారు చేయడానికి? మీకంత హెల్త్ కాన్షియస్ ఉంటే బయటెందుకు కొంటున్నారు? ఇలా గిర్నీల్లోనే కొనుక్కోవచ్చు కదా! అలా కొనుక్కోలేక మళ్ళీ మా దగ్గరికొస్తున్నారు. మీకేమో ఇప్పుడు జనానికి ఎలా కావాలంటే మంచిగా ఉండాలి. రూ. 50, రూ. 100లో రావాలి. మంచిగా కావాలా? రూ. 100లో రావాలా చెప్పండి? గవర్నమెంట్‌ని డిమాండ్ చేయండి. మాకు గూడా ఇట్లా ఈ ఆయిల్స్ కాదండి, మంచి ఆయిల్స్ కావాలి. గిన్నీలు పెట్టి పెట్టించండి. రూ. 500 మాకు కొంచెం తక్కువకి ఇప్పించండి. అది ఫ్రీగా ఇప్పించండి. మీరు డిమాండ్ చేయండి గవర్నమెంట్ చూద్దాం. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఓన్‌గా గిర్నీ పెట్టి 10,00,000 పెట్టి గిర్నీ పెట్టాను. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఈ వేరుశనగలు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆయిల్ తీసి 450, 500 అవుతుంది. ఒక లీటర్‌కి రూ. 50 ఎక్కువేసి కొనండి అని పెడితే ఒక్కడు కొనలేదండి. ఒక్కళ్ళు గూడా కొనల. అంత హెల్త్ కాన్షియస్ ఉంటే వాళ్ళు కొనాలి గదా! నాకు మనీ మొత్తం లాసు. ఈ మనీ లాస్ అవ్వగా నేను మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవాలిప్పుడు. అంత హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు మీరు కొనాలి గదా! అయి పెట్టినప్పుడు కొనలేదు. ఇప్పుడు ఇయి అమ్ముతున్నప్పుడు ఎందుకు అమ్ముతున్నారు అంటున్నారు. ఎలా అంటారు? 3 సంవత్సరాలు కష్టపడి దాన్ని నడిపి లాస్ట్‌లో నేను అమ్మేసుకున్నా. ఇంకా ఈఎంఐ కడుతున్నా. నిజంగా జనానికి అన్ని తెలివితేటలుండి హెల్త్ కాన్షియస్ ఉంటే దాన్నెందుకు కొనలేదండి? కొనాలి గదా! ఇప్పుడు జనానికి ఏది గావాలండి? ఈ రూ. 100లో వచ్చే కెమికల్స్ ఉన్న ఆయిలే గావాలి. వాళ్ళదే కోరుకుంటున్నారు. అందుకే అదే చేసేస్తున్నాము. ఏం చేయాలి జెప్పండి? జనాల గురించి ఆలోచించి కల్తీ లేని నూనె ఇవ్వాలని చెప్పి నేను ఆలోచించి 12,00,000 పెట్టుకొని ఇంత చేస్తే నేను అప్పులై కూర్చున్నాను. ఎవరు కొనలేదు. ఏం చేయాలి? మీకు హెల్త్ కావాలి, హై క్వాలిటీ కావాలి, ప్యూర్ కావాలి, రూ. 100లోనే రావాలి. ఎవరన్నా ఇస్తారండి ఇలాగ? ఇచ్చేవాళ్ళుంటే చెప్పండి. ఇవన్నీ మాటలే అండి. జనానికి బెస్ట్ కావాలి. రూ. 50లో కావాలి. ఆ రూ. 50లో వచ్చేదాన్నే బెస్ట్, బెస్ట్ అండ్ బెస్ట్ కాకపోయినా ఇది చాలా బెస్ట్ అండి. ఇది బ్రాండ్ అండి. ఇది ఇంత బ్రాండ్ అండి అని చెప్పి తీసుకుంటారు తప్ప, అది కెమికల్స్ ఉన్నాయని వాళ్ళకి తెలిసినా కూడా ఇది బ్రాండ్ అని వాళ్ళని వాళ్ళని కప్పించుకొని తీసుకుంటున్నారు. మరి ఏం చేయాలి? నేను ఒరిజినల్ ఆయిల్‌ని గిర్నీ పెట్టుకొని ఉన్న రూ. 500 ఆయిల్‌ని రూ. 50కి అమ్మలేను కదా! అమ్మితే లాస్ అయిపోయాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలి? మీకు కావాల్సింది ఈ ఆయిలే కదా! అదే అమ్ముతున్నాను. మీ జనాలందరూ నాకు ప్యూర్ ఆయిలే కావాలని పట్టుకొని కూర్చొని మిగతాయన్ని కొనకుండా ఉంటే, ఖచ్చితంగా అందరూ ప్యూర్ ఆయిలే తయారు జేస్తారు. మేము అదే తయారు జేస్తాము. మీరు కొనట్లేదు గదా! మిమ్మల్ని నమ్ముకొని మీకు ప్యూర్ ఆయిల్ ఇవ్వాలి అని చెప్పి నేను 15,00,000 లాస్ అయ్యా. ఇప్పుడు మీరు ఎట్లా పోతే నాకేంటి? మీకు కావాల్సిన ఏ ఆయిల్ కావాలో ఆ ఆయిలే అమ్ముతున్నా. నాకెందుకు? ఇప్పుడు నా వ్యాపారం నాకు కావాలి. మీరెలా అయితే నాకెందుకు? మీరెలా పోతే నాకెందుకు? తప్పు చేస్తున్న ఫీలింగా? నాకెటువంటి ఫీలింగ్ లేదు. నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జనాల గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను, నా కుటుంబం, నా పిల్లలు అంతే. నేనింకేమి చూసుకోను. నాకదే కావాలి. నేను పస్తులున్నప్పుడు వీళ్ళెవరన్నా వచ్చి నాకు పెట్టారా? "నువ్వు పస్తులున్నావురా బాబు! ఇగో ఈ డబ్బులు తీసుకో, ఈ హెల్ప్ తీసుకో" నాకేమన్నా పెట్టారా నేను లాస్ అయినప్పుడు? నాకవసరం లేదింకా. చెప్పా కదా! ఈ గిర్నీ పెట్టినప్పుడు, నేను అప్పయినప్పుడు ఎవరన్నా వచ్చి, "బాబు నువ్వు చాలా మంచి పని చేశావు. అయినా పొరపాటున అప్పులైపోయావు" అని ఎవరన్నా ఏమన్నా హెల్ప్ చేశారా? ఎవ్వరు హెల్ప్ చేయలా. నాకు అప్పిచ్చినోడే రూ. 10 వడ్డీతో నా దగ్గర గుంజుకున్నాడు. బ్యాంకులో లోన్‌లు ఇవ్వలేదు. నేనెందుకు ఫీల్ అవ్వాలి జనాల గురించి? బ్యాంకోడొచ్చి ఆ మెషిన్ అమ్ముకొని ఆ మనీ తీసుకొని పోయిండు. నేనెందుకు బాధపడాలి? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు.
జనాలందరికీ ఏం కావాలంటే వాళ్ళ స్టేటస్‌లో వాళ్ళకి కావాలి. ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. చాలా మంది వెళ్లి అక్కడ చాలా హైజీనిక్‌గా ఉంటుంది తింటున్నారు. వాళ్ళు కూడా మా దగ్గర బ్యారల్స్ తీసుకెళ్తారు. వాళ్ళకి తెలీదా దీంట్లో కెమికల్స్ కలుస్తున్నాయని? మరైనా వాళ్ళెందుకు తీసుకెళ్తున్నారు? అవి తింటే వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తాయని తినే వాళ్ళకి తెలీదా? అయినా తీసుకెళ్తున్నారుగా. వాళ్ళే ఏమనుకోకుండా మీ గురించి ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయి మీకు ఫుడ్ చేసి పెడుతున్నారు. మరి మేమెందుకు ఆలోచించాలి? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా! ఇది తీసుకెళ్తే మాకు హైజీనిక్‌గా ఉండదు. ఇంకా కాస్ట్‌లీ కొనుక్కోవాలని ఆలోచించకుండా వాళ్ళే మా దగ్గర బ్యారల్ తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్సే ఉన్నాయి. పేర్లెందుకులే గాని ఇప్పుడు. ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ వాళ్ళు కూడా జెన్యూన్‌గా మనకి హైజీనిక్‌గా ఉండేది వండాలంటే వాళ్ళు 500 పెట్టి లీటర్ పెట్టి కొనుక్కోవాలి. అలా కొనుక్కున్నప్పుడు డిష్ మీకు 200 ఉండేది 2000 అవుతుంది. అప్పుడు ఎవరు తినరు. వాళ్ళకి బిజినెస్ అవ్వదు. అందుకే వాళ్ళు కూడా ఇవి తీసుకోరు. మా దగ్గరే కొంటారు బ్యారల్స్. ఈ జనానికి సెన్స్ లేదండి. ఇప్పుడు 5 స్టార్ హోటల్‌కెళ్తారు. మా దగ్గర గిన్నెలో ఉన్న ఆయిల్ కొనండిరా బాబు! మీకు హెల్త్ బావుంటదంటే కొనరు. హోటల్‌కెళ్తారు. డిష్ తింటారు. వాళ్ళు మా దగ్గర తీసుకెళ్తే రూ. 30, రూ. 40 కొన్న ఆయిల్ తీసుకెళ్ళి దాంట్లోనే ఫ్రై చేసి, దాంట్లోనే వేసి మీకు ఫుడ్ ఇస్తారు. అవి చాలా టేస్టీగా ఉంటాయి. జనాలు తింటారు. 200ది 400 చేసి అమ్ముతారు. బ్యారర్‌కి కూడా టిప్ ఇస్తారు 100, 200. అక్కడ ఒక 1000, 2000 అవుతాయి ఆ రోజు. బాబు అదే 500 పెట్టి ఒక్కొక్క లీటర్ 500 పడుతుంది. 2 లీటర్లు తీసుకొని ఇంట్లో ఫ్రెష్‌గా ఏ ప్రాబ్లమ్ లేకుండా మీకు ఏ ప్రాబ్లమ్ లేని కల్తీ లేని నూనె వస్తుంది కొనమంటే మాత్రం కొనరు. హోటల్‌కెళ్ళి అదే చెత్త నూనెలో వేసిన పదార్థాలను తీసుకొని తింటారు. అక్కడే బిల్లు కడతారు. అక్కడే మీకు తెలిసిందేగా మీరెళ్తారు కదా! మీరెప్పుడు ఎళ్ళలేదా హోటల్‌కి? మీరు కడుతుంటారు కదా! టిప్‌లు ఇస్తారు కదా! ఎప్పుడన్నా అడిగారా? మీరు ఏ నూనెలో వేయించిస్తున్న పదార్థాలు మాకు ఎప్పుడన్నా అడిగారా మీరు? ఆ డబ్బులు పెట్టి ఏమన్నా హెల్తీగా ఉండే ఆయిల్ కొనుక్కోవడానికి మీరెప్పుడైనా ట్రై చేసారా? ఇన్ని క్వెషన్‌లేస్తున్నారు. తప్పు చేశారా? మీకే ఫీలింగ్ లేదా? ఇలా అంటున్నారేంటి? ఇలా అడుగుతున్నారు. ఇన్ని క్వెషన్‌లేస్తున్నారు. మీరెప్పుడన్నా అలా ఆలోచించారా దీని గురించి? మీరెలాంటోళ్ళంటే ఫోన్‌లు కొనటానికి లక్షలు, లక్షలు పెడతారు. ఐఫోన్‌లు పెద్ద పెద్దయి లక్షలు పెట్టి ఐఫోన్‌లు కొంటారు. కడుపుకు తినటానికి మాత్రం ఒక రూ. 100 ఎక్కువ పెడితే హెల్తీగా ఉంటార్రా బాబు అంటే మాత్రం కాదు. అలా కాదు. రూ. 100కే కావాలి మాకు. రూ. 50కే కావాలి. హెల్తీగా ఉండాలంటారు. ఇంక మీకు అడిగే అర్హత ఎక్కడుందండి? మేమిప్పుడు బయట పడ్డాం కాబట్టి మీరు అడుగుతున్నారు. లేకపోతే మీరు అడగరు ఇలా తింటానే ఉంటారు. మీకు అడిగే హక్కు లేదు. ఇప్పుడు తప్పెవరిదో చెప్పండి? అమ్మేవాడిదా? కొనేవాడిదా? కొనేవాడిది తప్పు. అమ్మేవాడిది కాదు. కొనేవాడు ఉండేంత కాలం అమ్మేవాళ్ళు అమ్ముతానే ఉంటారు. మాది మేము చూసుకుంటున్నాము. కొనేవాళ్ళు, మీరు తినేవాళ్ళు, మీరు ఇబ్బంది పడేది మీరు కదా చూసుకోవాలి. నాకేం పోయింది? మేము బతకద్దా ఇంకా? మీరేనా ఐఫోన్‌లు కొనేది? మేము కొనుక్కోవద్దా? ఎక్కడికైనా హోటల్‌కెళ్తే వాలెట్ పార్కింగ్ వాడికి రూ. 100 టిప్ ఇస్తారు. లోపల రూ. 100 టిప్ ఇస్తారు. ఇక్కడికొచ్చి 500 పెట్టి ఆయిల్ కొనండ్రా అంటే 200కి వచ్చిద్దా? 100కి వచ్చిద్దా? అని అడుగుతారు. మళ్ళీ క్వెషన్‌లేస్తారు మీరు తప్పు చేయట్లేదా అని. క్వెషన్‌లేయడానికి మాత్రం ఉంటారు జనాలు మీలాగా తప్పు చేయట్లేదా అని. మేమేమి తప్పు చేయట్లేదు. నేను కాకపోతే ఇంకోటి చేస్తాడండి. మీరే చూసుకోవాలి. మీ హెల్త్ చూసుకోవాల్సింది మీరు. మేమేం తప్పు చేసినా మేమేమి తప్పు చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా. నేను కాదు ఇంకోటి చేస్తాడు. జనాలు తింటున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నామండి. మా తప్పేముంది చెప్పండి మీరు? ఏంటి కేసులు అవుతాయి అరెస్ట్ చేస్తారా? చేయనివ్వండి. అరెస్ట్ చేయనివ్వండి. ఎంతకాలం చేస్తారు? నాకే 8 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒక బ్రాంచ్ నా పేరు మీద ఉంది. మిగతాయి నా పేరు మీద వేరే మీద ఉన్నాయి. ఒక బ్రాంచ్ క్లోజ్ చేస్తారు. మిగతాయి రన్ అవుతాయి కదా! మర్డర్‌లు చేసినోళ్ళే బయటకొస్తున్నారు. నేను బయటికి రానా? బయటకొచ్చిన తర్వాత ఆ ఒక్క బ్రాంచ్ పోతుంది. మిగతా 7 బ్రాంచ్‌లు రన్ చేస్తాను. నాకేంటి భయం? ఎంతమంది లేరు ఇలాగా? అందరూ ఒకటే బ్రాంచ్ పెట్టుకొని ఒకటే పేరుతో ఉందనుకుంటున్నారా ఏంటి? బ్రాంచ్‌లు మాకు 8 బ్రాంచ్‌లున్నాయి. ఒక బ్రాంచ్ పోయినా మిగతా 7 బ్రాంచ్‌లు రన్ అవుతాయి. నేను ఎలాగైనా బయటకొస్తా. మర్డర్‌లు చేసినోళ్ళు వచ్చినప్పుడు నేను రాలేనా ఏంటి? ఏమవుతది? సరే. నేను కాకపోతే ఇంకోటి చేస్తాడండి. ఎంతమందిని ఆపుతారు మీరు? ఎంతమందున్నారు తెలుసా సొసైటీలో ఇలా చేసేవాళ్ళు? ఎంతమందిని ఆపుతారు? బేసిక్‌గా మారాల్సింది మేము కాదండి. జనాలు మారాలి. వాళ్ళు మారినంత వరకు నాలాంటోళ్ళు ఉంటానే ఉంటారు. నేనైతే మారను. నేను ఇలా ఇస్తానే ఉంటాను. అడ్డమైన గడ్డి తింటామని వాళ్ళు కూర్చుంటే అంటే మీరే ఈ జనాలు కూర్చుంటే అమ్మడానికి నాకేంటి? మీకు లేని బాధ నాకేంటి? పిల్లలు చూశారు కదా! ఎవ్వరూ తప్పు చేయట్లేదంట. తయారు చేసేవాడు తప్పు చేయట్లేదు. అమ్మేవాడు తప్పు చేయట్లేదు. తినేవాళ్ళే తప్పు చేస్తున్నారని చెప్పి మొత్తం బ్లేమ్ అంతా మన మీద పడుతుంది. ఇంకా ఆలోచించండి. బయట ఫుడ్ తినాలా? వద్దా? అంతెందుకండి. ఇప్పుడు బయటికి పోయేదానికి కూడా బద్ధకం అయిపోయే జనాలు ఈ స్విగ్గీలు, బుగ్గీలు వాటిలో తెప్పించుకున్న అవి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడేమన్నా తయారు చేస్తున్నాడా? వాడు ఇవే కదా కొనుక్కొని వచ్చేది. బయట తినమంటే లేకపోతే ఈ క్వెషన్ అడిగారు మొన్న. బయట ఫుడ్ తినొద్దంటే తెప్పించుకొని తినొచ్చా అని అడిగారు మన ఊపీలో. అంత ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కాబట్టి మీ ఆరోగ్యం మీ ఇష్టం. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమి స్టింగ్ ఆపరేషన్ చేసేది కాదు. మన
మన ఛానల్ ఇటువంటి వాటి మీద ఏదో రీసెర్చ్లు ఇన్వెస్టిగేషన్ చేసేది కాదు. అవుట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దానికోసం మనం చూస్తున్నాం. ఈ అడ్రస్లు ఎవరు మాట్లాడారు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకు ఉండాలి. వాళ్ళ మీద మనం చేయలేం. ఎవడు బతుకుతీరు వాడదే మనం అనేది. వైజ్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే, మనమే. నిజం చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి. మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.